షాక్ అయ్యావా? ఈ వాటర్లో కాళ్ళు కడుక్కున్న తర్వాతనే మనం టెంపుల్లోకి వెళ్ళాలి. టెంపుల్లో పూజారి ఎవ్వరూ ఉండరు. అండ్ అక్కడ ఒక బ్లూ బోట్ కనిపిస్తుందా, ఏపీ టూరిజం అని. ఇప్పుడు మనం వెళ్తుంది ఆ బోట్లోనే. హాయ్ గాయ్స్, ఇవాళ పాపికొండలకి వెళ్తున్నాం. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసి ఉండొచ్చు. సో 3:30కి లేపికి వచ్చి పెట్టేశారు రెడీ అవ్వమని. ఇంకా తప్పదు కదా, వెళ్ళాలంటే రెడీ అవ్వాలి కదా. నేనైతే రెడీ అయిపోయాను. ఇది వచ్చేసి నేను జూడియోలో తీసుకున్నా, ఫస్ట్ టైం వేసుకుంటున్నా, ఎట్లుందో ఏమో. అండ్ దానికి కొంచెం గోల్డిష్ టైప్ ఉండాలని ఈ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నా. ఎట్లుందో ఏమో కాంబినేషన్ బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అందరూ వచ్చేస్తున్నారు, గ్యాదర్ అవుతున్నారు. సో కాసేపట్లో స్టార్ట్ అయిపోదాం. ఇవాళ పాపికొండలకు మమ్మీ వాళ్ళ కలీగ్స్తో వెళ్తున్నాము. అందరు కలిసి ఒకటే దగ్గర ట్రావెలింగ్ చేస్తే బాగుంటుంది కదా, అందుకే ఈ మినీ బస్ అయితే చూస్ చేసుకున్నాం. రెడీ అయిపోయిన తర్వాత బస్ అయితే వచ్చేసింది కాబట్టి అందరం కిందికి వెళ్ళిపోతున్నాము. నేను మా చెల్లి ముద్దుగా రెడీ అయిపోయాము. పప్పి హాయ్ బోలో. నిద్ర మొబ్బులో ఉంది, ఇప్పటిదాకా మెలకువతో ఉంది. ఇప్పుడు నిద్ర వస్తుంది తనకి. నేనైతే ఒక 1.5 hours నిద్రపోయినట్టున్నా ఉంటే. ఇప్పుడు బస్సులో ఘోరంగా నిద్ర వస్తుంది అనుకుంటే వస్తుంది. చూద్దాం, నిద్రపోయే ఛాన్సెస్ ఉంటేనైతే పక్క పడుకుంటా. ఫుల్ నిద్ర వస్తుంది గైస్. 1.5 hours పడుకున్నామంటే మరి అంతసేపు ఏం చేసా అని అడగచ్చు మీరు. నాకెందుకో ఏమో టూర్ నెక్స్ట్ డే ఎక్కడికైనా వెళ్తున్నాం, ఏదైనా ప్లాన్ చేసుకున్నాము అన్నప్పుడు అస్సలు నిద్ర పట్టదు నైట్ అంతా. ఇంకా నేను ముందు నుంచే అన్ని రెడీ చేసుకోను, వెళ్ళే ముందు రోజు నైటే అన్ని రెడీ చేసుకుంటా. సో అట్లా నిద్ర ఉండదు అనమాట నాకు. ఇంకా అందరం గ్యాదర్ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయాము. ఇక్కడ దూరంగా కనిపిస్తున్న లైట్స్ పైన గోపురం లాగా, అది వచ్చేసి మన విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్. అమ్మని ప్రే చేసుకొని స్టార్ట్ అయిపోదాం. మార్నింగ్ విజువల్స్ ఇవి ఎంత బాగున్నాయి చూడండి. వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, సో మంచు అలా ఇట్లా ట్రీస్ కింద ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఏదో మూవీస్లో చూపిస్తారు కదా, అవన్నీ రియల్ సీన్స్గా చూస్తున్నట్లు అనిపిస్తుంది. కొవ్వూరు గైస్, ఇప్పుడు మేము ఇక్కడ నాన్ వెజ్ కర్రీస్ తీసుకుంటున్నాం. మా బోట్లో ఓన్లీ వెజ్ కర్రీస్ ఇస్తారంట. సో వీళ్ళు ముక్కలేంది ముద్ద దిగదు అన్నట్లుగా నాన్ వెజ్ కర్రీస్ కూడా కావాలని తెప్పించుకుంటున్నారు. సో వాటి కోసం ఇక్కడ ఆగాం కొవ్వూరులో. అలా వాక్కి వెళ్తున్నాము కొవ్వూరులో. బస్సు ఆపేస్తారు కదా కర్రీస్ కోసం. సో ఏం చేస్తానులే అని అలా బయటికి వచ్చాము. బాగుంది కొవ్వూరు. ఇక్కడ గోదావరి నది ఉంది, నెక్స్ట్ అదే చూపిస్తా. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి, చూపిస్తా. ఇప్పుడు మనం ఉన్నదైతే కొవ్వూరులో శివాలయం. ఒక్కసారి లోపల ఎంటర్ అవ్వంగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. అక్కడ వాటర్ చూస్తుంటే గోదావరి నదిని చూస్తున్నట్లు లేదు, సముద్రాన్ని చూస్తున్నట్లు ఉంది. ఇంకా శివాలయంలో గంటలు మోగుతున్నాయి, ముందరేమో మంచి వ్యూ, చాలా మంచి ఫీలింగ్ అనిపించింది. అండ్ రివర్ మొత్తం బోట్స్ ఉన్నాయి అనమాట, ఇటు సైడ్ స్టెప్స్ కింద. చూడ్డానికైతే ఏదో మూవీ సీన్ చూస్తున్నట్లే అనిపించింది. నా డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపించింది అనమాట. ఎక్కడ చూసిన వాటరే చూసి మా మమ్మీ భయపడుతుంది. ఏం కాదని చెప్తున్నా, ఎందుకంటే అది కార్తీక మాసం దీపాలని కవరింగ్ ఇస్తున్నారు. నాకు కూడా తెలియదు ఏం ముగ్గులో దీపాలు కాదు, ఇక్కడ కూడా ఉంది ముగ్గు. అది చాలా మంచి ముగ్గు, సో మనం భయపడాల్సిన అవసరం లేదు. వావ్, ఇక్కడ చూడండి చేపలు పట్టేస్తున్నారు అలాగా వాటర్లో. ఎంత బాగుంది గాయస్ చూడ్డానికి. ఈ ప్యూర్ నేచర్ వాయిస్ విని మీరు కూడా ఎంజాయ్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ బోట్స్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వాటర్ ఇంకా వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ ఏదో ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది కదా వాటర్ దగ్గర, ఆ స్మెల్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా అదే ఆ వీడియో తీసుకొని వెళ్ళిపోతున్నా. సో శివాలయం అని చెప్పాను కదా, ఇంత బ్యూటిఫుల్గా ఉంది. పైన శివలింగం చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ నేను మీకు ఒక చూపించడానికి చాలా కష్టపడిపోతున్నాను. ఇది వచ్చేసి పోలవరం డ్యామ్, అటు సైడ్ ఉందన్నమాట, నేను కూర్చున్న సైడ్ కాకుండా. సో చాలా కష్టపడిపోతున్నా చూపించడానికి, కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది కానీ పర్లేదు, నా కోసం చూసేయండి. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఈ పోలవరం డ్యామ్కి వచ్చేసి మొత్తం 48 గేట్స్ ఉన్నాయంట, చాలా పెద్దది. చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది గోదావరి నది పైన. వెళ్ళే దారి అయితే
చాలా బాగోలేదు గాయస్. నిజంగానే వెళ్ళే దారి కాస్త కొంచెం మనం దగ్గరికి వెళ్తున్నాం అన్నప్పుడు రోడ్ అయితే చాలా అన్ఈవెన్గా ఉంది. అంటే కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, సో అలా ఉండొచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ మనం ఇప్పుడైతే డ్యామ్ పైనకి వచ్చేసాము. పోలవరం డ్యామ్ పైనకి 48 గేట్స్ దాటుకొని వెళ్తున్నాము. సీనరీ చూడండి ఎంత బాగుంది. అండ్ ఇప్పుడున్న వాటర్ కంటే ఇంకెక్కువ వాటర్ ఉంటాయంట డ్యామ్ ఒక్కసారి స్టార్ట్ అయ్యిందంటే. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయా అవే బోట్స్. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఆ ప్లేస్కి. ఇక్కడ ఉన్న బోట్స్ అన్ని ఆల్మోస్ట్ 9 to 10:30 లోపు స్టార్ట్ అయిపోతాయి. అండ్ మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి సేమ్ ప్లేస్లో డ్రాప్ చేసేస్తాయి. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ స్నాక్స్ అన్ని బోట్లోనే, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 దాకా. అండ్ అక్కడ ఒక బ్లూ బోట్ కనిపిస్తుందా, ఏపీ టూరిజం అని. ఇప్పుడు మనం వెళ్తుంది ఆ బోట్లోనే. బోట్ టైమింగ్స్ యాక్చువల్గా 9 o'clock అని చెప్పారు. మేము వెళ్ళేలోపు 9:30, 9:40 అరౌండ్ అలా అయింది. సో వెయిట్ చేస్తున్నారు మా కోసం. బస్ దిగంగానే క్విక్గా బోట్లోకి అయితే ఎక్కేసాము. వెళ్ళంగానే బోత్ స్టాఫ్ అయితే చాలా వెల్కమింగ్గా ఉండే. వెళ్ళంగానే బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేసేసారు. వడ, ఇడ్లీ అండ్ ఉప్మా పెట్టారు. ఉప్మా నాకు అంత ఇష్టం ఉన్నది కాబట్టి పెట్టుకోలేదు. వడ అయితే చాలా టేస్టీగా ఉండే, ఇడ్లీ యావరేజ్గా ఉంది. అండ్ తినేసి పైకి అయితే వచ్చేసాము. పైన ఇలా సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి, కిందేమో ఏసీ ఫ్యాన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కింద. పైకి వచ్చి కూర్చుంటే మంచిగా వివ్ కనిపిస్తుంది. సో పైకి వచ్చేసాము. ఇక్కడ లైఫ్ జాకెట్స్, ఈ ఆరెంజ్ కలర్ ఉన్నాయి కదా, ఇవి లైఫ్ జాకెట్స్. ఇవి వేసుకుంటే వాటర్లో సేఫ్టీ, అంటే బోట్కి ఏమైనా అయినా కూడా సేఫ్టీగా ఉంటుంది కాబట్టి ప్రతి పర్సన్కి పర్ హెడ్ ఒక లైఫ్ జాకెట్ అయితే ఇస్తారు. వేసుకోమని నేను ప్రిఫర్ చేస్తాను. కొద్దిసేపు అయిన తర్వాత అందరు తీసేస్తారు, అది వేరే విషయం అనుకోండి. ఇంకా పైకి వచ్చి కూర్చున్న తర్వాత మెల్లగా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరం కూర్చున్నాము. అండ్ పర్ బోట్కి ఇంతమందే అని స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. సో ఈ బోట్లో వచ్చేసి 45 members మాత్రమే, అంతకు మించి ఎక్కువ అలా ఉండరు. అలా పీస్ఫుల్గా కూర్చొని మంచిగా వివ్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. రివర్ వాటర్ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ప్యూర్గా, అక్కడ ఎయిర్ కూడా చాలా ప్యూర్గా ఉంది. అలా మనము ఒక ప్లేస్కి వెళ్ళడానికి 4 hours జర్నీ, రావడానికి 3 hours జర్నీ ఉంటుంది, బోట్ జర్నీ. ఆ టైంలో మనకి బోర్ కొట్టకుండా ఉండడానికి వీలైతే మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ప్రతి ఒక్కరిని బోట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ముసలి వాళ్ళ నుంచి చిన్న పిల్లల దాకా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేశారు వీళ్ళు. ఒకసారి మీరు కూడా వాళ్ళ డాన్స్ని చూసేయండి, చాలా బాగా డాన్స్ చేస్తారు. ఫస్ట్ అయితే చిన్నపిల్లలతో స్టార్ట్ చేసి చిన్నపిల్లలతో డాన్స్ చేయించడానికి ట్రై చేశారు, బట్ ఎవరు చేయలేదు. తర్వాత కపుల్స్తో చేయించారు. అలా బోట్లో ఉన్న ప్రతి పర్సన్ అయితే ఎంటర్టైన్ చేశారు. అస్సలు బోరింగ్ అనిపించలేదు ఈ బోట్ జర్నీ. ఒకసారి మీరు షార్ట్ గ్లిమ్స్ లాగా చూసేయండి. ఇప్పుడు వచ్చేస్తుంది మా అమ్మమ్మ. ఈ డాన్స్ని చూసి ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బోట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఎంజాయ్ చేసేలా చేశారు. చాలా ఎంటర్టైన్ చేశారనమాట. మాతో డాన్సెస్ చేయించి, వాళ్ళు డాన్సెస్ చేసి, అలా బోట్ జర్నీ అయితే చాలా మంచిగా అయింది. 3 to 4 hours బోట్ జర్నీ చేసిన తర్వాత పేరెంటాలపల్లి అనే ఊరులో బోట్ 20 minutes ఆగుతుంది. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు. దర్శనం చేసుకోలేని వాళ్ళు బోట్లోనే వెయిట్ చేయొచ్చు. ఈ ఊరైతే నాకు చాలా నచ్చేసింది. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ సిగ్నల్స్ పని చెయ్యవు, ఫోన్స్, మొబైల్స్ ఏవి పని చేయవు అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. ప్యూర్ నేచర్లో బతికినట్లే ఉంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళకి చిన్న చిన్న షాప్స్, చేత్తో చేసిన బొమ్మలు ఇవి అమ్ముకొని బతుకుతారంట. లేకపోతే ఫిషింగ్, ఈ 3 తప్ప వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏది లేదంట. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ క్యాష్ క్యారీ చేయండి. నాకు ఇవైతే కొనుక్కోవాలని చాలా ఉండే, ఈ బోట్ది కొనుక్కోవాలని, బట్ క్యాష్ క్యారీ చేయలేదు అన్ఫార్చునేట్గా.
ఫోన్పే ఇంకా గూగుల్ పే ఏవి పని చెయ్యవు అక్కడ. మీరు ఏదైనా స్నాక్స్ తీసుకోవాలన్నా కూడా కంపల్సరీ క్యాష్ ఉండాలి, అదొకటి గుర్తు పెట్టుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా తీసుకుంటే ఇక్కడ తీసుకున్నామని గుర్తు ఉంటుంది కదా, సో అలా అనిపించింది. ఇదే శివాలయం. బయట నుంచి చూసి ఇంత చిన్న టెంపుల్ అని అస్సలు అనుకోకండి. లోపల శివలింగం అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. వీడియో తీసుకొని ఇవ్వలేదు, నాట్ అలౌడ్ అని చెప్పేశారు వీడియో. అండ్ ఇక్కడ బెల్ ఉంటుంది, గంట, అది ఒకటేసారి కొట్టాలంట. అండ్ ఇక్కడ చూస్తున్నారా అందరూ ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉంది. ఈ వాటర్ ఫాల్స్లో వాటర్ ఎప్పుడూ ఉంటాయంట. అంటే రైనీ సీజన్ అయినా, సమ్మర్ సీజన్ అయినా, వింటర్ సీజన్, ఏ సీజన్లో అయినా వాటర్ అయితే కంపల్సరీ ఉంటాయంట. ఈ వాటర్లో కాళ్ళు కడుక్కున్న తర్వాతనే మనం టెంపుల్లోకి వెళ్ళాలి. టెంపుల్లో పూజారి ఎవ్వరూ ఉండరు, మనమే దర్శనం చేసుకొని ఒక 2 నిమిషాలు అలా కూర్చొని ప్రశాంతంగా రిటర్న్ వచ్చేసేయాలి. లోపల శివలింగం అయితే న్యాచురల్గా అడవిలో పెరిగిన వెరైటీ ఫ్లవర్స్తో చాలా మంచిగా అలంకరించారు. మాలలు అవి ఏమీ లేవు, వెరైటీ ఫ్లవర్స్తో, చాలా రకాల ఫ్లవర్స్తో, చాలా అడవిలో పెరిగే ఫ్లవర్స్. నాకైతే చూడగానే ఎంత మంచిగా అనిపించిందో. అలా దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ అయితే వెళ్తున్నాము. రిటర్న్ వెళ్తున్నప్పుడు నా సైడ్ అయితే ఎండ రాలేదు, వెళ్ళేటప్పుడు అంతా ఎండ నా వైపే ఉండే, ఇటు సైడ్ అంటే నేను కూర్చున్న సైడ్. సో కొంచెం వేడిగా అనిపించింది. రిటర్న్ వెళ్తుంటే ఆ గాలి ఫేస్కి తగులుతుంటే ఎంత హాయిగా ఉందో. ఆ వాటర్, ఆ గాలి, ఆ బ్రీజ్, నిద్ర వచ్చినట్లే అనిపించింది. బట్ నిద్రపోతే ఇవంతా మిస్ అయిపోతాను, నిద్రపోలేదు. ఎంజాయ్ చేస్తూ చేస్తూ లంచ్ టైం అయితే అయ్యింది. బోట్లోనే లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, సో లంచ్ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చేసేసారు. ఇక్కడ బోట్లో అయితే ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ అవైలబుల్గా ఉంది. మేమైతే సపరేట్గా చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ అండ్ ప్రాన్స్ విత్ మునక్కాయ తీసుకొచ్చుకున్నాం అనమాట. సో చాలా టేస్టీగా ఉండే. లంచ్ అయితే హ్యాపీగా చేసేసాము. లంచ్తో పాటు స్నాక్స్ కూడా ఇస్తారనమాట. ఈవినింగ్ అవ్వగానే మనకు పూతరేకులు, మిక్చర్ అండ్ టీ. మార్నింగ్ ఇచ్చారు టీ, మళ్ళీ ఈవినింగ్ కూడా ఇస్తున్నారు. ఫైనల్గా ఈ ట్రిప్ అయితే ఎండ్కి వచ్చేస్తుంది. అలా ఫైనల్ టచ్గా అందరితో డ్యాన్స్ చేయించారనమాట. చాలా మంచిగా అనిపించింది ఈ ట్రిప్. ఎవరైనా పాపికొండలు వెళ్ళాలని అనుకుంటే కంపల్సరీ వెళ్ళండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఇదే నా పాపికొండల జర్నీ. ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.